సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆ మందులతో కాలేయం గుల్లా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం మీద ఆపేక్ష అవసరమే, అలాగని మార్కెట్లో దొరికే సప్లిమెంట్లన్నీ కొనేసి వాడేయకూడదు. వాటిలోని భారలోహాలు, స్టెరాయిడ్లు ఆరోగ్యాన్ని కుదేలు చేయడంతో పాటు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. నీరసం, నిస్సత్తువ వదలడానికి, బలానికి, సుఖ విరోచనానికి, అజీర్తికి, అసిడిటీకి, ఇమ్యూనిటీ పెరగడానికి ఇలా లెక్కలేనని హెర్బల్ మెడిసిన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. డాక్టర్లతో పని లేకుండా ఆరోగ్య సమస్యని పరిష్కరించుకోవచ్చనే ఆలోచనతో చాలామంది ఈ మందులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ఉంటారు. అయితే ఈ సప్లిమెంట్లు నిజంగానే సమస్యను పరిష్కరించగలుగుతాయా? కాలేయం మీదే ప్రభావం. కాలేయ ఆరోగ్యం కోసం LIV52, అదనపు ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్లు, నిద్రలేమి కోసం అశ్వగంధ, వ్యాధి నిరోధక శక్తి కోసం ఇలా చాలామంది వైద్యులను సంప్రదించకుండా స్వయంగా ఈ మందులను కొని వాడేస్తూ ఉంటారు. అయితే మనం తీసుకునే ప్రతి మందు కాలేయం మీద ప్రభావాన్ని కనబరుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాలేయం రసాయనాలను శుద్ధి చేసే కర్మాగారం లాంటిది. మనం తీసుకునే ప్రతి మాత్ర, గుళిక పొట్టలో కరిగి రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఈ రక్తం మిగతా శరీరం అంతటికీ ప్రసరించడానికంటే ముందు కాలేయంలోకి ప్రవహిస్తుంది. కాలేయం ఈ మందును శుద్ధి చేసి తిరిగి రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా మనం తీసుకునే మందులన్నీ కాలేయానికి చేరుకుంటూ శుద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి కాలేయమే ఎక్కువగా ఈ మందుల ప్రభావానికి గురవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కాలేయం దెబ్బతింటున్నప్పటికీ ప్రారంభంలో లక్షణాలు బయల్పడవు. కాలేయం పూర్తిగా దెబ్బతిని తిరిగి సరిదిద్దలేని స్థితికి చేరుకున్నప్పుడు తీసుకుంటున్న మందులు ఆపేసినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళలో కాలేయం దెబ్బతినే క్రమం నెమ్మదిగా సాగుతుంది. ప్రారంభంలో కాలేయ స్రావాలు పెరుగుతాయి, కామెర్లు మొదలవుతాయి. తర్వాత కాలేయం సిరోసిస్కు చేరుకుని అంతిమంగా విఫలమవుతుంది. సాధారణంగా చాలామంది ఆయుర్వేద ఔషధాలు సురక్షితమని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి తయారీలో ఉపయోగించే భారలోహాలు, అనబాలిక్ స్టెరాయిడ్ల పేర్లు ఔషధ డబ్బాలు, సీసాల మీద పేర్కొని ఉండవు. ఇవి వృక్షాధారిత ఔషధాలు కాబట్టి వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనే భ్రమతో ఇలాంటి మందులను వాడుకోవడం ప్రమాదకరం. ఉదాహరణకు పౌడర్, క్యాప్సూల్, టానిక్ రూపంలో దొరికే గిలాయితో కాలేయం దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఇలాంటి ఔషధాలతో మన శరీరంలోకి కణాలు ఉత్తేజితమై మన శరీరం మీద దాడి చేసే దుస్థితి తలెత్తుతుంది. ఫలితంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్తో కాలేయం, మూత్రపిండాలు, మెదడు, పిత్తాశయం లాంటి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినడం మొదలుపెడతాయి. అస్తవ్యస్త ఆహార జీవనశైలులతో ఇప్పటికే ఎంతోమంది కాలేయ కొవ్వును కలిగి ఉంటున్నారు. ఇలాంటప్పుడు హెల్త్ సప్లిమెంట్లతో కాలేయం మీద అదనపు భారాన్ని పెంచడం వల్ల కాలేయం వేగంగా దెబ్బతినడం మొదలుపెడుతుంది. హెల్త్ సప్లిమెంట్లు తీసుకుంటున్న వాళ్లలో బలహీనత, అలసట, నిస్సత్తువ, కామెర్లు మొదలైన లక్షణాలు తరచూ వేధిస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కాలేయం దెబ్బతినే ప్రారంభ లక్షణాలను సత్వరం గుర్తించి చికిత్స తీసుకోగలిగితే దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగు చేసుకోగలిగే వీలుంటుంది. ఆలస్యం చేసే కొద్దీ చికిత్సతో సరిదిద్దలేని పరిస్థితి నెలకొని కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి అవసరమవుతుంది. కాబట్టి ఆరోగ్యం నిక్షేపంగా ఉండడం కోసం సప్లిమెంట్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం మీద ఆధారపడాలి. బలవర్ధకమైన ఆహారం కోసం డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఆరోగ్యం దెబ్బతిని చికిత్స కోసం డబ్బు ఖర్చు పెట్టే దుస్థితి తప్పుతుంది. ఈరోజు మనం ఆ మందులతో కాలేయం గుల్లా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.